నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. రామ్నగర్ పార్షిగుట్టలో అయితే ఒక బాధను కలిగించే విషయం ఒకటి చోటు చేసుకుంది. అది కూడా ఆదివారం రోజు రాత్రి 8 గంటల ఆ టైంలో దినేష్ అలియాస్ సన్నీ అనే పర్సన్ కూడా మరి ఇక్కడ మోర్లో కొట్టుకుపోయి ఇప్పటివరకు ఆదివారం నుంచి ఇప్పటివరకు కూడా ఆయన అసలుకి కనిపించట్లేదు. ఎంత వెతికినా కానీ పర్సన్ అనేది దొరకకపోవడం అనేది వాళ్ళ ఫ్యామిలీకి ఎంతో బాధను కలిగించే అంశం అని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా దినేష్ ఎక్కడైతే కొట్టుకొని వెళ్ళాడో ఆ ప్లేస్లో అయితే ఉన్నాము. సో ఇదంతా మనకు కనిపించే ఇదంతా నాలా. ఈ నాలాని కూడా ఇటు బయటికి వాటర్ రాకుండా మొత్తం గోడతో కట్టేసి అలాగే పైన ఫెన్సింగ్ అనేది వేశారు. అటుపక్క చూసుకున్నట్లయితే మొత్తం బిల్డింగ్లతోటి ఇల్లులు కట్టినట్టుంది. అయితే ఇవన్నీ కూడా G+3 G+2 అట్లా బిల్డింగ్లు అయితే కట్టారు. మరి దీనికి ఆనుకొని కూడా నాలాలు అయితే ఉన్నాయి. అయితే మొన్న ఇన్సిడెంట్ జరిగిన కాంచెల్లి కూడా మరి ఇక్కడికి ఎవరు రావద్దు అన్నట్టు కదా ఇక్కడంతా క్లోజ్ చేసేసారు పోలీసులు. ఇన్స్టామార్ట్ అని చెప్పేసి కూడా వర్క్ చేస్తూ ఉంటాడు. ఇన్స్టామార్ట్లో జాబ్ చేసుకుంటూ తన ఫ్యామిలీని పోషిస్తారు. దినేష్కి ఒక 3 సంవత్సరాల బాబు, అలాగే తన వైఫ్ వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా మనతో మాట్లాడిన పరిస్థితి. మనకు కనిపిస్తున్న గోడ అంతా కూడా మునిగిపోయిందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి. అయితే దినేష్ వాళ్ళది కూడా ఇక్కడనే ముషీరాబాదు, తను పుట్టి పెరిగింది కూడా ఇక్కడనే. సో మొన్న ఈ గోడ కూలిపోవడం వల్ల కూడా ఇదంతా తీసి బయటకు వేయడం జరిగింది. మరి ఇక్కడ GHMC అలాగే పోలీస్ అధికారులు అయితే ఇక్కడికి ఎవరు రాకుండా కూడా ఇవన్నీ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఆ రోజు వర్షం పడ్డది, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది, కరెంటు పోయినది, బయటకి ఎవ్వరు లేరు. ఇక ఆయన అదృష్టం అమ్మ 7 వరకు వచ్చిండు, నాలలో కొట్టుకుపోయిండు మా అంతే. సండే రోజు అమ్మ నైట్లో 8 to 8:30 వరకు మా అన్న వరకు ఏంటంటే మాది పోలీస్ వారు మాకు సహకరిస్తున్నారు. మన DRF వాళ్ళు అస్సలు సహకరిస్తలేరు. మెయిన్ థింగ్ మాకు అదే పెద్ద ఆఫీసర్లు అయితే ఒక IAS ఆఫీసర్, IPS ఆఫీసర్, వాళ్ళు ఎమ్మెల్యే కొడుకు, మినిస్టర్ కొడుకైనా సరే వాళ్ళు ఇట్లనే ఒక గంటలో తీస్తుండే అమ్మ. ఇప్పుడు తీస్తారమ్మా? ఇప్పుడు మేము పేదోళ్ళకి ఊకున్నాము. పెద్దోళ్ళకి వాళ్ళకు సాయం చేస్తారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఏం సాయం చేస్తారు చెప్పు? ఎవరు రాలేదు అంటే ఇప్పటికే గాలింపు చేస్తూనే ఉన్నారా? వస్తున్నారు, ఏదో కలుస్తున్నారు, కుషమ్మ చేసిపోతున్నారు అమ్మ అంతే. ఇక్కడ ఈ నాల ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ వరకు మొత్తం ఉంటుంది? ఇక్కడ వరకు దగ్గర ముసరంబారాకి వస్తుందమ్మా. ఇక్కడ వరకు గాలింపు చేస్తూనే ఉన్నారా? చేస్తున్నారు అమ్మ. కానీ DRF వాళ్ళు అయితే అస్సలు వర్క్ చేస్తలేరు అమ్మ. వాళ్ళు చేతుకు కాళ్ళకు మైదా పెట్టుకున్నట్టు ఉన్నారు, జరుగుతున్నారు. ఏ ఎమ్మెల్యే ఇట్లా వస్తున్నాడు, ఇట్లా పోతున్నాడు అంతే. మాకేం అన్నం పెట్టమంటలేము, మాకేం గతి లేక మేము లేము, మాకు బాడీ కావాలా. జర ఈ పని చేయిండ్రమ్మా. ఈ మనిషి కాక ఇంకో మనిషి కాకుండా చూడండి. ఎందుకంటే ఇంకోళ్ళు ఇప్పుడు నాకు దెబ్బ తాకితే డాక్టర్ దగ్గర పోతా, ఇంకో మనిషి పోవద్దు కదా అన్న. ఎవరు కడుపు నొప్పి వాళ్ళకే ఎరక. దినేష్ వాళ్ళ మదర్ గారు అయితే ప్రస్తుతానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. ఏం జరిగిందమ్మా అసలు ఆ రోజు? సండే రోజు 8 o'clock 7:30కి ఇంటికి వెళ్ళిండు. నా దగ్గరికి కర్రీ 6 వరకు కర్రీ తీసుకొని వెళ్ళిండు. వాళ్ళ భార్యకి ఇచ్చి మా మీద డబ్బులు అడుకొచ్చుకుంటా బైక్ అని అడి అక్కడ బైక్ పెట్టి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నీళ్ళు నిండినాయి. అక్కడ సామాన్ తీసి అక్కడ పెట్టేసి పైకి బండి ఇస్తాను వెళ్ళిండు. ఆ బండి భూమి ఇదై గోడగులు అక్కడ పడిపోయిండు. నీళ్ళ పడిపోయింది 5 days ఇంతవరకు తెలియదు. అసలు ఉండా లేడా అసలు ఏంది మాకు తెలియాలి కదా. చేస్తున్నాం అంటూ నేను అక్కడ రోడ్డు పైన ధర్నా చేసాడు. ఎవరు ఎవ్వరు రాలేదు. మీ దగ్గరికి మేయర్ వచ్చారా? ముఠా గోపాల్ వచ్చిండు. ముఠా గోపాల్ వచ్చిండు. మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు ఎవరు వచ్చారు, వాళ్ళు వచ్చారు అంతే. ఇప్పటికైనా గాలింపులు చేస్తున్నారా లేకపోతే ఏమో చేస్తున్నట్టు మా పిల్లలు వెళ్ళిండ్రు. ఇక్కడ చూడంటే అట్లా చూసి వెళ్ళిపోతురంట. మొత్తం తీస్తే తెలుస్తుంది కదా. అదే ఇప్పుడు ఇందాక మా పిల్లలు చెప్పి మొత్తం వెతుకుతలేరు, వీడెత్తుతారు, అక్కడ వదిలేసి అక్కడ వెతుకుతారంట. అట్లా ఎట్లా దొరుకుతుంది? వాడేం మాకు ఆధారం. మరి 24 సంవత్సరాలే అని చెప్తున్నారు. చిన్న వయసే పెళ్లి చేసుకుని లవ్ మ్యారేజ్ చేసుకుని 3 years బాబు ఉండు. మా ఇంట్లో కొంచెం నెమ్మది మంచిగా అన్నచ్చు. వాడే కోపం లేకుండా నెమ్మది. మా కొడుకు కాదమ్మా, నాకు ఫ్రెండ్ లాగా ఉంటుండే. నాకు ప్రతి ఒక్కటి నేను తండ్రికి చెప్పుకుంటుంటే నాకు ఆరోగ్యం బాగాలేకున్నా ఏం లేకున్నా ఏదో బాధ కల్లా కోపం ఉండదు కదా, నెమ్మది ఉంటుంది. అన్నీ చెప్పుకుంటా తనకు. ఒక ఫ్రెండ్ లాగా ఉంటుంటే, తల్లి కొడుకు లాగా ఉండకపోతుంటే. కొంచెం శివమన్నా మరి బ్రతుకున్నా లేదమ్మా కరెక్ట్ తెలియాల. కొంతమంది ఏం చెప్తారు, తాగి పడిపోయింది. మా కొడుకుకి ఏం అలవాట్లేదు, చెడు అలవాట్లు ఏవి లేవు.
ఇల్లా తల్లి మా దగ్గరికి వస్తాడు, భార్య డ్యూటీ తప్ప ఇంకేదో ప్రపంచం లేదు ఆయన. వచ్చే కొంచెం డబ్బులు అలా మాకు ఇస్తాడు, ఇక్కడ నడుపుతాడు వాళ్ళకి భార్య పిల్లలకు. మోటార్స్ 3 బాబు, చిన్న బాబు, మనకి మాటలు కూడా సరిగా రావు. ఇంకా ఏం పని చేస్తుంటారమ్మా దినేష్ గారు? ఆయన బైక్ చేస్తున్నాడు, అది ఏమంటారు జొమాటో, అది చేస్తాడు. అది ఫస్ట్ కంట్రోల్ చేసేది, అయినా నరాలు తెగిపోయి ఆపరేషన్ అయింది. అయితే అది బరువు లేపాలి కదా, మానేసి ఇది చేసుకుంటాడు. ఓకే. ఆయనకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మరి? 4 సంవత్సరాలు అయితే 4. మరి ఏమైనా చెప్పారా అసలు ఆయన గురించి? ఏమైనా మాట్లాడుతున్నారా? మళ్ళీ ఎవరైనా వస్తున్నారా మిమ్మల్ని కలవడానికి? ఎవరు రాలేదు. మరి ఎట్లా తెలవాలి అసలు పర్సన్ ఎక్కడ ఉన్నారు ఏందనేది? ఎవరు ఆ రోజు ఒక్కరోజు వచ్చిపోయారు అంటే మళ్ళీ ఇంతవరకు పత్తలేరు. మేము రోడ్డు పైన కూర్చొని ధర్నా చేసినా కూడా ఒక్కరు కూడా రాలేదు. వానికి ఒక కొడుకు, వాని భార్య అనాథ, తల్లిదండ్రులు లేరు ఆ పిల్లకు. అర్థమైందా? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని చూసుకునేది నేనే. ఇప్పుడు ఆ కొడుకు అడిగితే నేనేం సమాధానం చెప్పాలి నేను? అది అందుకోసమమ్మా ఇంత ఇదైంది, ఇంత చేసి కూడా ఏం సమాధానం లేదు. గవర్నమెంట్ తరఫు నుంచి ఏం లేదు, ఏ కార్పొరేటర్ రాలే, ఏం ఎమ్మెల్యే సాబ్ రాలేదు, ఏం మాట్లాడలేదు, మాకేం ధైర్యం ఇవ్వలేదు. ఇప్పుడు 5 రోజులైందమ్మా నా కొడుకు పోయి. అర్థమైందా? నా కొడుకు పోయినంటే నా కొడుకు వాని కోసం పోలే, ఒక్కరి మేలు కోరు నీకు పోయింది, కానీ వానికి కీడు జరిగిపోయింది. నా కొడుకు అక్కడికి పోనేవాడు, కానీ అయినా ఇంతవరకు అక్కడ సంఘటన జరిగింది. ఒక కడుపుతో ఉన్న అమ్మాయి కూడా అలా కొట్టుకొని పోయింది, ఒక బాబు కూడా కొట్టుకుపోయింది. అలా ఇంతవరకు గవర్నమెంట్కి బుద్ధి రాలే. ఇప్పుడు ఎప్పుడు బుద్ధి వస్తుందో మళ్ళీ ఏం కథను. నా కొడుకు కూడా కొట్టుకుపోయింది. అలా ఏం చేస్తాం? పోయిచ్చి కొడుకమ్మా నా కొడుకు. ఇప్పుడు ఆ పిల్లకి ఏం సమాధానం చెప్పాలి, ఆ కొడుకుకి ఏం సమాధానం చెప్పాలి చెప్పు? ఆ పిల్లకి తల్లిదండ్రులు లేరు, అనాథ పిల్ల, లవ్ చేసి పెళ్లి చేసుకున్నది. అర్థమే అంతేమ్మా. ఇక నేను చెప్పేది అదేనమ్మా. మాకు వద్దమ్మా, మాకేం ఆశించాం, కానీ నా కొడుకు బాడీ దొరకాలమ్మంటే. నా కొడుకు బాడీ దొరికితే ఇంత సాగు చేసుకొని ఇంత నిమ్మలంగానికి ఏదైనా చేసేటి చేస్తానమ్మా. అంతే మేము కోరుకునేటి గవేనమ్మా. ఏమో ఆ పిల్లకి ఏమైనా సాయం చేస్తే, ఏమైనా ఆమెకు ఉద్యోగం ఏదైనా ఉంటే, ఏదైనా చేస్తే ప్రభుత్వం ఏం చేస్తుందో చేస్తే అంతే. కానీ మాకు ఏం జులుం దౌర్జన్యం ఏం లేదమ్మా. వాళ్ళ సంతోషంతో ఏమన్నా ఇస్తే మేము చేసుకుంటాం అంతే. ఆ పిల్లకు నా పేరు రాజమణి. మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? నాకు ఒక 24 ఇయర్స్ ఉంటాయి. మా హస్బెండ్ దినేష్ కుమార్కి కూడా 24 ఇయర్స్ ఉంటాయి. ఆ రోజు సండే రోజు నైట్ 8:30కి అట్లా వాటర్లో కాలువలో గోడ పడడం వల్ల కాలువలో కొట్టుకుపోయింది. ఇప్పటి వరకు ఈ రోజుతో 5 days అవుతుంది, కానీ ఇప్పటి వరకు బాడీ దొరకలే. కొంచెం జల్దీ ప్రభుత్వం కేర్ తీసుకొని కొంచెం జల్దీ దోలాడమని నేను కోరుకుంటున్నా. నాకు మాట్లాడే ఓపిక కూడా లేదు. ప్లీజ్ కొంచెం జల్దీ దోలాడమని అడుగుతున్నా. ఎవరైనా వచ్చారమ్మా మీ దగ్గరికి మాట్లాడడానికి కావచ్చు, ఇంత తొందరగా దోలాడిస్తామని చెప్పడానికి ఎవరైనా వచ్చారు? అందరు వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు, అంటే చెప్తున్నారు దోలాడిపిస్తామని, కానీ ఇప్పటి వరకు దోలాడుతున్నాం అంటున్నారు, కానీ ఇప్పటి వరకు అయితే ఏం అసలు బాడీ దొరకట్లేదు. మరి మీకు ఎట్లా తెలిసింది అసలు ఇన్సిడెంట్? ఎట్లా తెలిసింది మీకు ఆయన అట్లా కొట్టుకుపోయాడని? నాకు అసలు చెప్పలేదు. నాకు కూడా హెల్త్ బాగలేదని టెన్షన్ పడతా అని చెప్పలేదు. తర్వాత మార్నింగ్ తెలిసింది నాకు ఇట్లా అయిందని. నేను కూడా ఆర్ఫనే, నాకు చిన్నప్పటి నుంచి నేను కూడా ఆర్ఫనేజ్లోనే పెరిగిన. తర్వాత మాది లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. మళ్ళీ నాకు ఒక 3 years బాబు ఉన్నాడు, కార్తికేయ తన పేరు. వాడు కూడా అడుగుతున్నాడు డాడీ ఏడి అని. ఏం చెప్పాలో అసలు అర్థం కావట్లేదు. కొంచెం జల్దీ బాడీ దోలాడియమని కోరుకుంటున్నా. సో మొత్తానికి ఇది వీళ్ళ ఫ్యామిలీ పరిస్థితి. ఇప్పటికీ అంటే సండే నుంచి వెళ్ళి సండే రోజు సాయంత్రం 8-9 ఆ మధ్యలో పడిపోతే ఇప్పటివరకు కూడా బాడీ కోసం దోలాడుతూనే ఉన్నారు. పర్సన్ ఇంకా వస్తాడేమో అని చెప్పేసి కూడా వీళ్ళు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి. వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, తన భార్య
తన భార్య ఒక ఆర్ఫాను, తను లవ్ మ్యారేజ్ చేసుకొని కూడా ఆమెను పెళ్లి చేసుకున్నారు. 3 సంవత్సరాల బాబు ఉన్నాడు. ఆ బాబు కూడా డాడీ ఎక్కడ అని చెప్పేసి వాళ్ళ మమ్మీని అడుగుతున్న పరిస్థితి. మరి ఇప్పటివరకు కూడా పర్సన్ దొరకకపోవడం ఏంటనేది కూడా వస్తున్నారు, మాట్లాడుతున్నారు, పోతున్నారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. జాబులు ఇస్తాము, కొలువులు ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. మాకు ఏది వద్దు, మా సన్ని మాకు కావాలి అని చెప్పేసి కూడా వాళ్ళ తల్లిదండ్రులు, తన వైఫ్ కూడా అడుగుతున్న పరిస్థితి. మరి కొన్ని మీడియా సంస్థలు కూడా వస్తున్నాయే, కవర్ చేస్తున్నారు, వార్తలు వెళ్ళిపోతున్నారు, కానీ తప్పుడు వార్తలు రాస్తున్నారు. ఆ తప్పుడు వార్తలు రాయొద్దు అని చెప్పేసి కూడా మేము కోరుతున్నామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. అంటే కొన్ని మీడియా సంస్థలు ఎట్లుంటాయంటే ఏదైనా వార్త వస్తే దాన్ని ఎన్ని విధాలుగా రాస్తే మనకు వ్యూవర్షిప్ వస్తుందన్న ఆలోచనలోనే ఉంటారు, కానీ దానివల్ల తన ఫ్యామిలీకి ఎంత ఎఫెక్ట్ పడుతుంది అనేది కూడా ఒక సెకండ్ ఎవరు ఆలోచించారు. మేము జెన్యున్గా మాట్లాడుతున్నాం, కానీ వార్తని తప్పుడు విధానంలో చూపిస్తున్నారని చెప్పేసి కూడా ఇటు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆరోపిస్తున్న పరిస్థితి. మా హస్బెండ్ని కావచ్చు, అలాగే మా కొడుకుని ఎంత తొందరగా అయితే అంత తొందరగా మాకు అప్పగించండి, మాకు అదే చాలు, మేము ఇంకేం కోరట్లేదని చెప్పేసి కూడా వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి.